ఆరవ్వకుండా లేచే మనిషి ఇంకా నిద్ర లేవలేదు. రాత్రి తండ్రి కొడుకులిద్దరూ మేడ మీద ఏం పడ్డారో ఏమో. ఏంటండి 7 ఇంకా మీరు? 7 కాఫీ పెట్టావా? మొహం గడుకుని వస్తానుండు. ఇదేంటి కొత్తగా ఉంది? పొద్దునే లేచి పని చేస్తున్నావేంటి? ఏంట్రా ఇంత తొందరగా బయలుదేరావు? ఏం లేదు, కాలేజ్కి వెళ్ళి ఫామ్ ఇవ్వాలి, అందుకే. ఆయన చెప్పినట్టే చేస్తున్నావు అన్నమాట. సరే టిఫిన్ చేసి వెళ్ళు. వచ్చా తింటాలి. రేయ్ టిఫిన్ చేసి వెళ్ళరా. ఏం తినకుండానే వెళ్తున్నాడా? అదిగో వచ్చేసాడు. రే ఒకసారి బండి ఎవరా? ఏంట్రా డల్గా ఉన్నావు? జరిగిందంతా నాన్నకు తెలిసిపోయింది. అయ్యయ్యో ఏం చేయాలి ఇప్పుడు? మనకు కష్టం వచ్చినప్పుడేరా మన మీద నిజంగా ప్రేమ ఎవరికుందో అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైందిరా ఒక తండ్రి తన కొడుకు మీద ఎంత ప్రేమ పెంచుకుంటాడనేది. ఎంఈ చదివి ప్రొఫెసర్ అవడం ఒకటే నా లక్ష్యం. రేయ్ సూపర్ మ్యాటర్ చెప్పేవరా, ఆల్ ది బెస్ట్ రా. మీ నాన్న ఆశ నువ్వు నెరవేరుస్తావరా? నేను చెప్పాను కదా వీడి గురించి. మామ ఒకసారి తాళమేరా. రే టైం అయిందిరా, నేను కాలేజ్కి వెళ్ళాలి. ఇప్పుడే వచ్చేస్తారు, ఇద్దరం కలిసి. అదిగో వాడు బైక్ వేసుకెళ్ళు. ఏంటి వాడి బైక్ లోనా? 2 చెంచాలు పెట్రోల్ పోసుకొస్తాడు రా వాడు. దాంతో ఊరంతా తిరిగేస్తాడు వాడు. మీరు కాలేజ్కి వెళ్ళిపోయారేమో అనుకున్నాను, ఇక్కడే దొరికారు. ఒరే ఎవరా ఇప్పుడే సరే వచ్చేస్తారు. నేను వాడు బైక్లో వెళ్తానులే. సూపర్ సూపర్ కేకరా మావను. చా ఈ ప్రాబ్లం కాలేజ్లోనే తీరిపోద్ది అనుకున్నా, మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. పెద్దగా పట్టించుకోకరా, వసుదేవుడు అంతటి వాడికే తప్పలేదు. వీడొకడు చెప్పరా. ఓర్ని నీకు చెప్పాను చూడు. రేమా చిన్న పని పడిందిరా. ఏం పనిరా? మా నాన్న అర్జెంట్ పని చెప్పాడు, ఒక ½ అవర్లో వచ్చేస్తా. ½ అవరా? సరే సరే, ఆ పెద్ద ఆయన అడుగు, నీకు ఎంత టైం పడుతుందో. అన్నా అయ్యగారు ఉన్నారా? అయ్యగారు ముఖ్యమైన మీటింగ్లో ఉన్నారు, కాసేపు వెయిట్ చేయండి. సరేరా, నేను ఈలోగా వచ్చేస్తాను. రే 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 ఫైల్ రా. హలో శివ, భోంచేసావా? లేదు ఇంకా తినలేదు. ఆ సర్టిఫికేట్ విషయం నేను మళ్ళీ మాట్లాడతాను. ఏందో తెలియట్లేదు. రేయ్ ఆడెందుకు తీసుకెళ్ళేవరా? రేయ్ ఆడంతటా ఆడ వస్తే నన్నేం చేయమంటావరా? రేయ్ మందాగేవాడు అంటే మర్యాద లేదురా. నా బాడీ నేను మాడుతుంటే ఫోన్ మాడుతావు. రే ఎక్కడున్నారా? రేమో ఇంకొక ½ అవర్ పైనే పడుతుందిరా, ప్లీజ్ రా. నువ్వేం రావక్కర్లేదు, అక్కడే చావు. ఏం బాబు భోజనానికి వెళ్ళవా? ఏంటండి పొద్దున టిఫిన్ సరిగ్గా చేయలేదు, ఇప్పుడు అన్నం ముందు కూర్చొని ఆలోచిస్తున్నారేంటి? వాడేమైనా ఫోన్ చేశాడా? 2 ఏమైనా తినాడో లేదు. భోజనానికి వెళ్ళే టైంలో అయ్యగారు వచ్చేస్తే? అయ్యగారు వస్తారు కదా. తెలియదు బాబు. ఎవడ్రాడు? ఏమరా పొద్దునుంచి అక్కడ ఉన్నాడు? బాబు ఎల్లు బాబు, రేపొచ్చి కలుద్దు గాని. కాసేపు చూసి వెళ్తాను. పాపం పొద్దున్నుంచి ఏం తినకుండా అలాగే నిలబడున్నావు. బాబు బాబు ఆగు బాబు. అయ్యగారు అక్కడికి వెళ్తున్నా. ఏంటి తమ్ముడు, కాలేజీకి వెళ్ళమంటే ఇక్కడికి వచ్చావేంటి? కాలేజ్కి వెళ్ళాను, మీరు చెప్పకపోతే కుదరదన్నారు, అందుకని. ఏంటి తమ్ముడు కుదరదని 10 గంటలకే చెప్పుంటారుగా, నువ్వు 4 గంటలకు వచ్చావేంటి? టైం సెన్స్ లేదా? నేను 10ంటికే వచ్చాను సార్, లోపలికి రాని. ఇలాగేనయ్యా నా పేరు చెడగొడుతున్నారు. నువ్వేం చెప్తావు? రంగయ్య ఇంటికెళ్ళాను, పొద్దున్న నుండి సాయంత్రం వరకు కూర్చున్నా ఫలితం లేదు అని చెప్తావు. నువ్వు పని చేయి, పొద్దున్నే 9 గంటలకల్లా ఇక్కడికి వచ్చేసి. నువ్విలారా. అయ్యా ఈ అబ్బాయి ఉదయం 9 గంటలకల్లా ఇక్కడికి వచ్చేస్తాడు. బయట ఓ చేరేసి దానిపైన కూర్చోబెట్టు. తమ్ముడు ఉదయం 9 గంటలకల్లా వచ్చేసి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు రంగయ్య ఇంటికి వెళ్ళాము, ఉదయం నుండి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు, పట్టించుకోవట్లేదని ఇకపై ఎవరు అనకూడదు. నీకు తెలుసు ఎవరిని పంపించాలో ఎవరిని పంపించకూడదు. నువ్వు చదువుకున్నోడివి కదా. సార్ నేను పని కోసం రాలేదు సార్,
సర్టిఫికేట్స్ కోసం వచ్చాను. సర్టిఫికెట్లు తీసుకొని ఏం చేస్తావు తమ్ముడు? జాబ్ కోసం వెతుక్కుంటావు. అది నేను నీకు ఇస్తున్నాను కదా, దీనికి రికమెండేషన్ అవసరం లేదు. నేనే చెప్తున్నాను కదా, రేపు పొద్దునే వచ్చి జాయిన్ అయిపో. పనుంది, వెళ్తాను. పదండి. సార్ మీరు సర్టిఫికేట్స్ మార్చివ్వనండి. నా కొడుకు మీద నువ్వు చేయి చేసుకుంటావు, నీకు నేను సర్టిఫికెట్లు ఇవ్వాలి. నేను గనక దలుచుకుంటే నీకు అడ్రస్ లేకుండా చేయగలను. నేను ఎలక్షన్ లో నిలబడడం వల్ల నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. మరి certificate- మళ్ళీ ఏంట్రా సర్టిఫికెట్స్ అంటున్నావు? రేయ్, వీడు మాటలతో వినేలా లేడు. 4 తగిలించి పంపించండి రా. రేపు పనిలోకి రావాలి, కాస్త చూసుకోటాను రా. వదలండి. ఎరా మాటలు తినవా? 4 తగిలించాలా? వదిలేరా, ఆడే పోతాడు. ఈడే అబ్బా. ఓ 7 ఏమండి, బంగారాజు ఎవరండి? ఎంత బంగారం కావాలంటే? అది తనతోనే చెప్పాలండి. నేనే బంగారాజు. ఏం కావాలో చెప్పు. ఈ నైట్ పడుకోవడానికి రూమ్ కావాలండి. ఒకడే వచ్చావా? ఒక్కనేనండి. సరే, ఎంత ఇస్తావు? 150 అండి. 150కి రూమ్ ఏమొస్తుంది? ఈ రాత్రికి మాత్రం పడుకొని పొద్దున్న 5ంటికి లేచి వెళ్ళిపోతానండి. వస్తానుండు. ఇలాగే. ఏంటండి అన్నిటికీ బయటికి అడేసి పెట్టారు? అంతా మీ భద్రత కోసమే. ఏం భద్రత అండి బాబు? 150 రూపాయలకు రూమ్ అడిగినోడివి అసలు మాట్లాడకూడదు. నోరు మూసుకొని నాతో. సరేనండి. ఇంతకీ మన దేవురు? పెద్దాపురం అండి. మీ వాళ్ళు ఇక్కడికి ఎవరైనా వస్తే నన్ను కలవమని చెప్పు, ఓకేనా? అలాగే సార్. ఇదిగో నీ రూమ్ వచ్చేసిందయ్యా. నీ టైం బాగుందనుకుంటా, ఫ్రీగా ఉంది. ఏంటండి ఒకటి చీకటిగా ఉంది, లైట్ వేయండి. ఏంటండి బాత్రూమ్ చూపిస్తున్నారు? ఏమయ్యా, నువ్వు ఇచ్చిన 150కి స్టార్ హోటల్ రూమ్ దొరుకుదా? నువ్వేమడిగావు? రాత్రి పడుకుని పొద్దున్నే స్నానం చేసి వెళ్తానన్నావుగా. ఎంతకంటే ఇంకేం కావాలి? వద్దంటే పోవాయా, ఆల్రెడీ రెడీగా ఏం ఉన్నా. చేస్తాం, దీంతో సర్దుకుంటానులేండి. అవసరానికి భలే దొరికాడు. అయ్యో, ఈ టైంలో ఈయన ఫోన్ చేశాడంటే ఏమడుగుతాడో ఏంటో. చెప్పండి అంకుల్. శివ ఎక్కడయ్యా? ఏంటి అంకుల్, వాడు ఇంకా ఇంటికి రాలేదా? లేదయ్యా, ఫోన్ చేస్తే నాకు రిచ్ పిలుస్తుంది. సరే అంకుల్, నేను వెళ్ళి వాడి చేత మీకు ఫోన్ చేయిస్తాను. కొంచెం తొందరగా ఫోన్ చేయించయ్యా. సరే అంకుల్, ఉంటాను. వీటేంటి ఇంకా ఇంటికి వెళ్ళదా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడా?